బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగానే కేటాయింపులు చేసింది కేంద్రం. పాత ప్రాజెక్టులకు సంబంధించి పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ లైన్ కు 25 కోట్లు కేటాయించింది. అలాగే కొనసాగుతున్న ప్రాజెక్టులతో పాటు కొత్త లైన్లకు నిధులు కేటాయించింది. ముడినాబాద్ మహబూబ్ నగర్ లైన్ కు 300 కోట్లు, కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ కు 350 కోట్లు, అక్కన్నపేట్ మెదక్ లైన్ కు 196 కోట్లు, భద్రాచలం సత్తుపల్లి లైన్ కు 300 కోట్లు కేటాయించింది. అలాగే సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు 50 కోట్లు, కాజీపేట బల్లార్షా 3వ లైన్ కు 160 కోట్లు, మంచిర్యాల పెద్దంపేట్ 3వ లైన్ కు 9 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కు 100 కోట్లు, గట్కేసర్ యాదాద్రికి 16 కోట్లు, విజయవాడ కాజీపేట జంక్షన్లలో బైపాస్ల నిర్మాణానికి 135 కోట్లు కేటాయించింది. చెర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ ఏర్పాటుకు 5 కోట్లు కేటాయించింది. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగానే కేటాయింపులు చేసింది కేంద్రం. పాత ప్రాజెక్టులకు సంబంధించి పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ లైన్ కు 25 కోట్లు కేటాయించింది. అలాగే కొనసాగుతున్న ప్రాజెక్టులతో పాటు కొత్త లైన్లకు నిధులు కేటాయించింది. ముడినాబాద్ మహబూబ్ నగర్ లైన్ కు 300 కోట్లు, కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ కు 350 కోట్లు, అక్కన్నపేట్ మెదక్ లైన్ కు 196 కోట్లు, భద్రాచలం సత్తుపల్లి లైన్ కు 300 కోట్లు కేటాయించింది. అలాగే సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు 50 కోట్లు, కాజీపేట బల్లార్షా 3వ లైన్ కు 160 కోట్లు, మంచిర్యాల పెద్దంపేట్ 3వ లైన్ కు 9 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కు 100 కోట్లు, గట్కేసర్ యాదాద్రికి 16 కోట్లు, విజయవాడ కాజీపేట జంక్షన్లలో బైపాస్ నిర్మాణానికి 135 కోట్లు కేటాయించింది. చెర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ ఏర్పాటుకు 5 కోట్లు కేటాయించింది.